వచ్చే నుంచి మాకు కరెంటు వచ్చింది సార్. కరెంట్ వచ్చింది కదా, కరెంట్ రాకముందు ఎలా చదువుకున్నా? చదువుకోలే అప్పుడు. కరెంట్ వచ్చాక చదువుతాను. చీకట్లో చదవలేవనా? పవన్ కళ్యాణ్ అన్ని వచ్చేసరికి మాకు కరెంట్ వచ్చింది. మరి ఇప్పుడు మాకు చిన్న పిల్లలకు కూడా చదువుకోవడానికి చాలా కష్టం అయిపోతుంది. 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలండి చదువుకోవడానికి. మరి మాకు స్కూల్ కూడా పడుతుంది కదా, మాకు చిన్న పిల్లలకి స్కూల్ కూడా కావాలి. అలాగే మాకు రోడ్డు కూడా సదుపాయం లేదు కదా, రోడ్డు కూడా మాకు సదుపాయం చేయండి, రోడ్డు కూడా ఇవ్వండి. పవన్ కళ్యాణ్ ఎందుకు పరిష్కరించాలని మీరు కోరుకుంటున్నారు? సార్, చివరగా మీరు మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పరిష్కరించాలి, మీరు ఎందుకు కోరుకుంటున్నారు అన్నానికి కారణం ఏంటంటే సార్, ఇదే గ్రామాల నుండి మేము కలెక్టరేట్లకి ఐటీడీ పిఓ ఆఫీసులకి చాలా సార్లు సార్ మాకు నీళ్ళు ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి, రోడ్లు ఇవ్వండి అని ఆర్జీలు ఇచ్చేటప్పటికి కూడా గ్రామంలోకి ఒక విఆర్ఓ కానీ ఒక సెక్రటరీ కానీ ఎవరు కూడా వచ్చి మీరు ఎందుకు ఆర్జీ ఇచ్చారు, మీ సమస్య ఏముందని రాసుకున్న నాయకుడు ఉండేవాడు కాదు సార్. అయితే మేము ఎప్పుడైతే బొబ్బుల్లో పవన్ కళ్యాణ్ గారు గిరిజన గ్రామాలకి మంచి అడవితల్లి మార్గం అని చెప్పి అడవితల్లి బాటని ఏర్పాటు చేసి పిఎం జన్ నిధుల నుండి తీసుకుని వస్తున్నారు అని ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి విషయం చెప్పుదామని చెప్పి ఒక 3 సార్లు జనవాణి కార్యక్రమాల్లో ఏర్పాటు చేయడం జరిగింది సార్. జనవాణిలో కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే మాకు తెలియకుండా అధికారులు రివ్యూ తీసుకుని అధికారులు దానికి సంబంధించిన రివ్యూ తీసుకొని అక్కడ సమస్య పరిష్కారం అవగానే అప్పుడు మాకు అర్థమైందండి, ఎవరికి లెటర్ ఇస్తే సమస్య పరిష్కారం అవుతుందని మేము బాగా తెలుసుకొని నేరుగా పవన్ కళ్యాణ్ గారికి చెప్తే మా విషయాలు బయటకు వస్తున్నాయి, మాకు సమస్యలు పరిష్కారం అవుతున్న ఉద్దేశంతో బొబ్బుల్లో కూడా మేము ఉరితాళ్ళు వేసుకొని అయ్యా మా కరెంట్ ఇప్పించండి అని చెప్పగానే పవన్ కళ్యాణ్ గారి బొమ్మ చూడగానే ప్రజలందరూ కూడా ఇతనితో పని అవుద్దని చెప్పి షేర్ చేయడం మొదలు పెట్టారు సార్. వెంటనే 10 సంవత్సరాలు పెట్టి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆకులు కట్టుకొని గోసులు కట్టుకొని ధర్నాలు చేస్తారు రాని అధికారులు పవన్ కళ్యాణ్ గారికి మేము సాయంత్రం 6 గంటలకు మేము ఒక వీడియో పెడితే తెల్లారి 9 గంటలకల్లా సుమారు 16 డిపార్ట్మెంట్లు గ్రామసభ నిర్మాణం చేశారని. అది అప్పుడు మాకు అర్థమైందండి, పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెడితే అవుతావి అనేసి మాకు అర్థమైంది. మాకు కావాల్సింది ఎలుగు, ఆ ఎలుగు రూపంలో ఈ చుట్టుపక్కలన్నీ కూడా చేసాం. అప్పుడు మేము నిర్ణయించుకున్నామండి, ఎప్పటికైనా మనకి కళ నెరవేరాలి అనుకుని ఆశపడి చూస్తే భగవంతుల్లాగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అప్పుడు యాక్చువల్ చెప్పండి గూడెం ఉన్న విలేజ్ పంచాయతీ అధికారులు వెళ్ళరండి. ఈ రోజు కూడా మీకు చెప్తున్నాము ఓటు నీళ్ళు తాగుతుండ్రు. ఈ రోజు భగవంతుడి దేవాలయం ఇక్కడ మా బోర్ వచ్చింది కదా సరిపోయింది, పైన ఓటు నీళ్ళు తాగుతుండ్రండి. అలాంటి గ్రామాలు కూడా మేము మెసేజ్ పెట్టిన మరుక్షణంలో 420 తంబాలు కరెంట్ వేసి వాళ్ళ గుండెల్లోనూ ఎలిగి నింపారండి. గతంకి ఇప్పుడు మనం తేడా చెప్పుకోవాలి కదా, మీరు వెళ్తున్న ప్రతి ప్రాంతంలో కూడా అడవి తల్లి బాటానికి ఉంటుందండి. గతంలో ఎవరు పెట్టలేదు సార్. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న శాఖలు 2 పేద ప్రజలకు ఉపయోగపడినవి, గిరిజనులకు ఉపయోగపడినవి. అడవి శాఖ అంటే తెల్లారి లేచి లెగ్గాని వెళ్ళి మేము పోడు చేసుకోవాలి, ఫారెస్ట్ వాళ్ళతో మా జీవితాలు ముడిపడి ఉన్నవి, ఫారెస్ట్ వాళ్ళతో ముడిపడి ఉన్నాయి కాబట్టి ఆ శాఖ మంత్రి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. ఒక గిరిజన గ్రామానికి కరెంట్ వేయాలన్నా రోడ్డు వేయాలన్నా ఫారెస్ట్ పర్మిషన్ ఇవ్వాలి, ఆ శాఖ మంత్రి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. అలాగే రూరల్ డెవలప్మెంట్ అంటే పంచాయతీ శాఖ, అంటే పంచాయతీ శాఖ సంబంధించింది ఏమంటే నీరైనా రోడ్లైనా కాలువలైనా పంచాయతీ సెక్రటరీ వచ్చి డెవలప్మెంట్ చేయాలి, రూరల్ డెవలప్మెంట్ చేయాలి. ఆ 2 శాఖలు ఆయన దగ్గర ఉండబట్టే ఈ రోజు ఆ 2 శాఖలు ఎందుకు తీసుకున్నారు అన్నానికి ఒకవేళ నేనైతే ఈ మాట అనొచ్చో అనుకోవడం తెలియదు కానీ ట్రైబల్ శాఖ కూడా అతనికి ఇచ్చేస్తే సార్ 100కి 200% ట్రైబల్కి న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం.